మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే, కేవలము కల్వకుంట్ల కుటుంబానికి, కొంతమంది నాయకులకు బానిసలుగా వాళ్ళ మోచేతి నీళ్లు తాగి, వాళ్ళ భజన చేస్తేనే మీరు ఉండగలుగుతారు. లేకపోతే అక్రమ కేసులు, అరెస్టులు అని చెప్పి రాత్రి రాత్రి వాళ్ళని తీసుకొని వెళ్ళడము, ఇలాంటి అన్యాయాలన్నీ మనం రీసెంట్ డేస్‌లో చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మీ ఛానల్ మీద గూడా ఇలా చేశారు. దానికి కారణము నేనంటున్నాను, మీరు నిజాయితీగా నిజాలు చెప్తున్నది మీ తప్పు అయిపోయింది ఈరోజు మన రాష్ట్రంలో. ఎవరైనా మంచి మాట్లాడినా, ఇప్పుడున్న జరుగుతున్న సమస్యల గురించి పోరాడుతున్నా, ప్రభుత్వాన్ని ఎదురిస్తున్న కేసులు. మీరు చేసేది తప్పులు అని మాట్లాడతారు. అంతేకాని యాక్చువల్ జర్నలిజం అంటే ఏంది? యాక్చువల్‌గా జర్నలిజంకి ఉన్న హక్కులేంది? వాళ్ళు చేసేది తప్పా? వాళ్ళు చేసేది ఒప్పా? కనీసం వాళ్ళకున్న హక్కులని, వాళ్ళకున్న స్వాతంత్రాన్ని కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లేదు అనంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈరోజు మన తెలంగాణ గురించి మాట్లాడితే గూడా తప్పులైపోయింది. అంటే కేవలం ఒక పార్టీకి, ఒక దానికి భజన చేస్తేనే మీరు ఉండగలుగుతారు. మీకంటూ ఒక స్వాతంత్రం లేదు. ఇక్కడ మన రాజ్యాంగం కల్వకుంట్ల కుటుంబం రాసిన రాజ్యాంగమే నడుస్తది కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు అన్నట్టుగా ఈరోజు నిదర్శనంగా ఈరోజు ఇలా తయారైపోతుంది. కానీ, రోజు రోజుకి ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ప్రజలకు తెలుస్తుంది ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పి ఎంతమంది ఎన్ని కేసులు ఏసినా, ఎన్ని అరెస్టులు చేయించినా కూడా జర్నలిజంగా మీరు చేసే పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. మీరు చేసే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. కాబట్టి ధైర్యంతోటి ఇంకా మీరు అంటే ఇలా ఎన్ని కేసులు పెడితే గూడా ఏదో రెచ్చగొట్టినట్టుగా మీరు ఇంకా ధైర్యంతోటి మీరు ముందుకు సాగాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. మీ వంతు సహాయంగా మీరు చేసి ఇలాంటివన్నీ తప్పు. అంటే ఒక జర్నలిజం మీరు చేసి మీకొక న్యూస్ ఛానెల్ ఉండి, మీకొక సంస్థ ఉంటే, మీ సంస్థనే ఇలా చేస్తున్నారంటే కామన్ పబ్లిక్ అంటే ఇప్పుడు నార్మల్‌గా చిన్న స్థాయిలో ఉన్న పబ్లిక్ సంగతి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ముందుకు సాగుతారు. మీకు కూడా వాళ్ళతో సహాయం అందిస్తారు. కాబట్టి మీ పోరాటం ఇలాగే సాగాలి. ఇంకొకటి కల్వకుంట్ల కుటుంబమే కానీ కొంతమంది నాయకులే తెలుసుకోవాల్సిందేందంటే, ప్రభుత్వమే గాని, అధికారమే గాని ఈరోజు ఉంటది, రేపు పోతది. అది శాశ్వతం కాదు. కానీ ఉన్న కొన్ని రోజులు ఇలా చేసుకుంటూ పోయి, వాళ్ళంతల వాళ్ళు దిగజార్చుకొని, ఉన్న కాస్త గౌరవాన్ని గూడా పొడగొట్టుకొని, ప్రజలలో వ్యతిరేకతను వాళ్ళే తెచ్చుకుంటున్నారని చెప్పి నేను చెప్తున్నా. శ్రీవాణి గారు ప్రధానంగా చూస్తే ఆయన ప్రధాన ఎజెండా అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీతో నిత్యం కూడా ప్రజా సమస్యలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రజల్లో అమేకమై తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే జోగురామన్ చెప్తున్నటువంటి కథనం కేవలం అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ జోగురామన్నే టార్గెట్ చేసి చేస్తోంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బట్ అమ్మా న్యూస్లో అనుక్షణం అన్ని వార్తలు కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అనునిత్యం కూడా ప్రజా సమస్యలనే చూపించుకుంటూ ప్రభుత్వం ఏదైనా కూడా ప్రభుత్వ పార్టీలకు సంబంధించి ఏదైనా కూడా మేము ఏ కార్యక్రమాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఇది రాజకీయంగా ఎదుర్కోలేకే మాపై ఇటువంటి దాడులు అని చెప్పుకోవచ్చా? అంటే ఒక్కటి అర్థం చేసుకోవాలండి వాళ్ళు. జనరల్‌గా వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆబ్వియస్‌గా రూలింగ్ పార్టీ చేసే తప్పులని ఎండగట్టడము ప్రజాస్వామ్యబద్ధంగా గూడా చాలా మంది చేస్తుంటారు. బికాజ్ ఇప్పుడు అపోజిషన్ పార్టీయో, ఇప్పుడు నార్మల్‌గా ఉన్న ప్రజలని వాళ్ళని అడగకుండా రూలింగ్ పార్టీ చేసే తప్పులేంటి? రూలింగ్ పార్టీలో మీరు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉండి కూడా మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎందుకు మంచి జరగట్లేదు? అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉన్నాము? అని ప్రశ్నించడము అది అపోజిషన్ పార్టీ అనే కాదు గానీ, ఒక డెమోక్రటిక్ రైట్ అంటే జనరల్‌గా గూడా రైట్, లెఫ్ట్ అన్నట్టు మాట్లాడినట్టుగా ఒక అపోజిషన్ అంటే ఇప్పుడు మన జర్నలిజంలో మీరున్నట్టుగా ఎవరైనా సరే ప్రశ్నించడం ఎవరిని ప్రశ్నిస్తారు? రూలింగ్‌లో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. ప్రశ్నించినంత మాత్రాన మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మీరు ఒక పార్టీ వల్ల నన్ను కక్షపూరిత అంటే మీరు తప్పులే చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల సమస్యలు ప్రజలకు చెప్తే అయిపోతుంది కదా! సరే ప్రశ్నించడం మా హక్కు. మేము ప్రశ్నిస్తున్నాము అని మీరు చెప్తే వాళ్ళు కూడా సమాధానాలు చెప్పి ప్రజలకి ఓపెన్‌గా, క్లియర్‌గా చెప్పొచ్చు కదా! వాళ్ళు తప్పుగా చెప్తున్నారు. నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. ఇది నిజాలు అని చెప్పి వాళ్ళకి నిరూపించొచ్చు కదా! అంటే వాళ్ళు మీ మీద తప్పు కేసులు పెట్టి తప్పుగా మాట్లాడుతున్నారు అనంటే అక్కడ ఏం అర్థమైపోయింది అనంటే
అనంటే వాళ్ళు నిజంగా మీరు చెప్పేవన్నీ వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. నిజంగా కూడా వాళ్ళు తప్పులు చేశారు. వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి ఈరోజు సమాధానం ఇవ్వలేక ఏమన్నా అంటే అధికారాన్ని అండగా పెట్టుకొని అక్రమ కేసులు పెట్టడము, కేవలం ఉన్నవి లేనివి బ్లేమ్ చేసి బురద జల్లడం మాటలు మాట్లాడుతున్నారే కానీ, నిజంగా కూడా వాళ్ళు చేసింది ప్రజల సంక్షేమము, ప్రజలకు నిజంగా కూడా వాళ్ళు మంచి చేశారు అనంటే ఎంతమంది ఎన్ని అన్నా సరే ధైర్యంగా ఎదుర్కోవాల్సిన ధైర్యం వాళ్ళకుండాలి. వాళ్ళకి ఆ ధైర్యం లేదు అనంటే ఎన్ని తప్పులు చేశారో అని అర్థమైపోతుంది. ప్రజలు మేల్కున్నారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. కేసులు పెట్టినంత మాత్రాన, అరెస్టులు చేసినంత మాత్రాన తప్పు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే. పోరాడాల్సిందే. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు కొంతమంది నాయకులు చేస్తున్న అక్రమాల గురించి మీరు అడగాల్సిందే. అండ్ ఇంకొకటి తెలుసుకోవాలి వాళ్ళు. ఎప్పుడు నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. కొంతమంది అంటే ఒక వ్యవస్థని తప్పుగా అనడం మాత్రం తప్పు. కంప్లీట్ వ్యవస్థ ఏ రోజు తప్పుగా ఉండదు. ఏ రోజు తప్పు చేయదు. వ్యవస్థలో ఉన్న కొంతమంది ఎవరన్నా ఒక పక్షాన మాట్లాడతారు. కొంచెం ఒక దానికి బయాస్డ్‌గా ఉంటారేమో గాని, కంప్లీట్ వ్యవస్థ మొత్తం ఒకరికి బయాస్డ్‌గా ఉంది అనడం మాత్రం తప్పు.